ఒక 2 మినిట్స్ అమ్మా. పవన్, హలో పవన్, పవన్. పవన్, పవన్ వినపడుతుందమ్మా? సో ఈ క్లాస్ కూడా సర్కిల్స్ కంటిన్యూ చేద్దాం, ప్రియ కాకుండా. మనకి ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో రోమన్ 1 కంప్లీట్ అయిపోయింది. రోమన్ 2, రోమన్ 2 సొల్యూషన్ రాయండి. సో దీనిలో క్యాలిక్యులేట్ చేయమంటుంది ఏంటంటే లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేసరికల్లా మనకి ఫార్ములా 2 × √r² - d². అంటే సర్కిల్ నుంచి మనకి సెంటర్, రేడియస్ రెండు కావాలి, రెండు అవసరం అవుతాయి ఇక్కడ. కాబట్టి ఫస్ట్ నోట్ చేయండి, గివెన్ సర్కిల్. ఓకే, ఏమని ఇచ్చాడు? గివెన్ సర్కిల్ x² + y² - x + 3y - 22 = 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే కంపేర్ చేద్దాం. కంపేరింగ్ with x² + y² + 2zx + 2fy + c = 0. we get. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2z అంటే ఎంత ఉందో చూడండి. 2z అంటే x టర్మ్, 2gx కదా. సో x టర్మ్, ఇక్కడ x టర్మ్ ఎంత అంటే -x. కాబట్టి రైట్ డౌన్ 2z = కోఎఫిషియెంట్స్ ఎంత? -1. దీని నుంచి g = ఏమొస్తుంది? -1/2. ఓకే, నెక్స్ట్ 2f = y కోఎఫిషియెంట్స్. y కోఎఫిషియెంట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. 2fy అండ్ ఇక్కడేమో 3y ఉంది. సో y రాయబాకండి, 3 రాయండి. f = 3/2 అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్ c = -22. ఈ పక్కనే వెంటనే సెంటర్ అని రాయండి. సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? గుర్తుపెట్టుకోండి, -g - f. ఓకే, -g - f అంటే -g అంటే ఎంత వస్తుందమ్మా? ఇక్కడ ఆల్రెడీ మనకి g అంటేనే మైనస్ ఉంది కదా. -(-) అంటే +1/2
మైనస్ ఎఫ్ అంటే ఎంత వస్తుంది? -3/2. -3/2. అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? g² ప్లస్ f² మైనస్ c √g² ప్లస్ f² మైనస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు √g² అంటే 1/2² 1/2² ప్లస్ f² అంటే -3/2² మైనస్ c అంటే -22. జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయాలి, రాంగ్స్ వస్తాయి. సో r ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఫార్ములాలో మనకి 2 × √r², ఇది కావాలి. సో ఇక్కడ 1/2² ఉంది ఫస్ట్ లో. 1/2² అంటే ఎంత? 1/4 ప్లస్ -3/2² అంటే 9/4 ప్లస్ 22. దట్ ఈస్ ఈక్వల్ టు ఓవరాల్ 4 LCM. ఓవరాల్ గా 4 LCM అమ్మ. ఇక్కడ 1 + 9 ప్లస్ 8 4s 8 22s 4 22s 88. So how much here we got? 10 98 98/4. ఇక్కడ క్యాన్సిలేషన్స్ లాంటిది ఏం చేయబాకండి, ఇది అలాగే తీసుకోండి. తర్వాత మళ్ళీ ఎట్లాగో మనం స్క్వేరింగ్ చేయాలి కదా, అందుకోసం ఏం చేయబాకండి. యాజ్ ఇట్ ఈస్ 90 √98/4 యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసుకోండి. ఓకే, దిస్ ఈజ్ రేడియస్. తర్వాత మనకి ఫార్ములాలో ఇంకేం అవసరం అవుతుంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ గివెన్ సర్కిల్ పక్కనే గివెన్ లైన్ అని రాసుకోండి. గివెన్ లైన్ యాక్చువల్లీ డయాగ్రామ్ వేద్దామని ఇక్కడ ఖాళీ ఎత్తి పెట్టాను. గివెన్ లైన్ ఇక్కడ లేదా? y = x-3 అనుకుంటా. గివెన్ లైన్ y = x-3. ఒకసారి చూద్దాం, ఉండండి, కన్ఫర్మ్ చేసుకుందాం. y = x-3 ఇక్కడ కనబడుతుంది ఎల్లో కలర్ లో. y = x-3. One second, access చేస్తాను.
y ఈక్వల్ టు x మైనస్ 3 అది. y ఈక్వల్ టు x మైనస్ 3 ఆల్రెడీ ఇక్కడ నోట్ చేశాను గివెన్ లైన్. d ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్. ఈ y ఈక్వల్ టు x మైనస్ 3 అని రాయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ ఇక్కడ ఎంత ఉందండి మనకి 1/2 మైనస్ 3/2. 1/2 మైనస్ 3/2 టు లైన్ ఏమొచ్చింది మనకి x మైనస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. x మైనస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. సో d ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్, ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. x బదులు రాస్తే 1/2. చూడండి ఏం చేస్తున్నానంటే ఈ x వాల్యూని x బదులు రాస్తున్నాను. ఆ తర్వాత అక్కడ లైన్లో సైన్స్ ఏముంటే అది తీసుకోవాలి. ఇక్కడ y వాల్యూ బదులుగా y ఆర్డినేట్ రాయాలి. సో 1/2 మైనస్ ఆఫ్ మైనస్ 3/2 మైనస్ 3 అండర్ మోడ్లెస్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ అంటేనండి ఇక్కడ a అంటే 1, b అంటే -1. సో 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ is equal to modulus of 1/2, 1/2 minus of minus plus 3/2 and minus 3 under modulus divided by root of a square b square ante 1 square plus 1 square. So 1 square ante 1, 1 square ante 1. 1 plus 1 2. That is equal to calculation chestunna. 3 plus 1 4/2 idi 4/2 modulus minus 3 under modulus by root 2. That is equal to 4/2 ante 1, 2 minus 3 under modulus divided by root 2. Modulus ఉండడం వల్ల మైనస్ వచ్చినా ప్లస్ ఏ తీసుకోండి. 2 minus 3 అంటే -1 వస్తుంది. -1 modulus ఉండడం వల్ల +1 అవుతుంది. సో 1/√2. సో therefore d is equal to 1/√2. సో మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్ చేసేసాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్, లెంత్ ఆఫ్ ది కార్డ్. 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. లెంత్ ఆఫ్ ది కార్డ్. Length of the chord is equal to 2 into root of r square minus d square. That is equal to 2 into root of r square అంటే దీన్ని స్క్వేర్ చేసి తీసుకోవాలి. మీరు స్క్వేర్ చేసి ఎంత అవుతుంది, రూట్ పోతుంది కదా, 98/4 అండి. మైనస్ d స్క్వేర్ అంటే దీన్ని కూడా స్క్వేర్ చేసి తీసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాను, స్క్వేర్ చేసి రాస్తున్నాను. ఇక్కడ r స్క్వేర్ అంటే 98/4. అట్లాగే దీన్ని కూడా స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, రూట్ పోతుంది కదా, ఇక్కడ రూట్ పోయి 1/2 వస్తుంది. ఓకే, అంటే 1/2. ఇప్పుడు ఏదైనా క్యాలిక్యులేషన్ వస్తే అవకాశం ఉంటే చేయండి. 2 రూట్ ఆఫ్, అదే ఎల్సిఎం చేసేయండి పర్లేదు. 4 LCM 98
మైనస్ ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ చూడండి √4 అంటే ఎంత? √4 అంటే 2 అను, ఈ 2 క్యాన్సిల్. √4 అంటే 2 అనమాట. ఈ √4 ఈ రూట్ లోపలే ఉంది, ఇది కూడా 4 కూడా √4 క్యాన్సిల్. 98 - 2 అంటే 96, √96. √96 అంటే ఏం రాసుకుంటారు? √96 అంటే 14 4s రాసుకుంటారా? ఎంత √96 అంటే? ఎన్ని 4s అవుతుంది? 4 తో డివైడ్ చేయండి. 4 తో డివైడ్ చేస్తే డివైడ్ అవుతుందా? అవ్వట్లేదా? √96 14 తో డివైడ్ చేయండి. లేకపోతే 14 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 96ని అట్లా డివైడ్ అవ్వట్లే. 96ని 4 తో ఏమన్నా 4 తో డివైడ్ చేస్తే 24 వచ్చింది. 24 వచ్చింది కాబట్టి 16 తో డివైడ్ అవుద్ది అని చూద్దాం. 96 డివైడెడ్ బై 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఎస్. ఈ 96ని ఏం చేస్తారంటే 16 6s అని రాయండి. 16 6s. ఈ 16ని రూట్లోంచి బయటికి తీసేస్తే మనకు తెలిసి ఇది 4 వస్తుంది కదా. సో 4√6 ఆన్సర్ దీన్ని. లెంత్ ఆఫ్ ది కార్డ్ 4√6. ఓకే, సేమ్ మోడల్ ఇంకో క్వశ్చన్. సింపుల్ సాల్వ్ చేసేద్దాం. సో రైట్ డౌన్ సొల్యూషన్. గివెన్ సర్కిల్ ఇందాట్లాగే చేయాలి. ఇక్కడ సర్కిల్ ఏమి ఇచ్చాడో చూడండి. గివెన్ సర్కిల్ x² + y² -8x - 2y -8 = 0. తర్వాత ఏం రాయాలి? కంపేరింగ్ విత్. దేంతో కంపేర్ చేసుకోవాలి ఈ సర్కిల్ని? x² + y² + 2gx + 2fy + c = 0. దీంతో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే 2g ఎంత వస్తుంది? -8. g ఎంత? -8/2 అంటే ఎంత అండి? -4. 2f ఎంత? -2. f -2/2. సో f -1. ఓకే, నెక్స్ట్ c. c కాన్స్టెంట్ ఎంత? -8. దీని కింద ఏం రాయమని చెప్పాను? సెంటర్. సెంటర్ c ఫార్ములా ఏంటి? -g - f. -g అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. -f అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. తర్వాత ఏం రాయాలి? రేడియస్. రేడియస్ ఫార్ములా ఏంటి మనకి? r √g² + f² - c. అంటే √g² అంటే ఎంత వస్తుందండి? 4² + 1² - c అంటే +8. Therefore r √4² అంటే 16 + 1 + 8. So this is equal to 16 + 4 20, 24 and 25. √25 అంటే that is equal to 5. Therefore radius వచ్చేసింది మనకి 5. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. d = perpendicular distance. Perpendicular distance from center ఎంత? 4,1 to line. గివెన్ లైన్ ముందే నోట్ చేసుకుని పెట్టుకోండి. ఎంత ఇచ్చారు ఇక్కడ? కామా పెట్టి గివెన్ లైన్ అని రాయండి. గివెన్ లైన్ x + y + 1 = 0. ఈ లైన్ రాసుకోండి ఇక్కడ. x + y + 1 = 0. ఇది ఎంత వస్తుందో చూద్దాం. ఏం చేయాలి? మోడ్లెస్ ఈ పాయింట్ని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x బదులు 4, y బదులు 1 and 1. 0 ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. √a² b². a² అంటే 1, b² అంటే 1. ఇక్కడ ఏబీలు ఎక్కడి నుంచి వస్తాయంటే x కోఎఫిషియంట్ a, y కోఎఫిషియంట్ b అన్నమాట. సో ఇది 6/√2. 6/√2. Therefore పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d = 6/√2. ఏం క్యాన్సిల్ చేయబాకండి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకోండి. ఈ రేడియస్ కూడా అంతే చేస్తాను. నెక్స్ట్ లాస్ట్లో రాయండి లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా 2 × √r² - d². r² అంటే 5ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 5² - d² అంటే 6/√2 హోల్ స్క్వేర్.
దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే 25 మైనస్ 36/2 అవుతుంది. రూట్ 2 అను అది రూట్ 2ని స్క్వేర్ చేస్తే 2 అవుతుంది. సో 2 ఇంటూ రూట్ ఆఫ్ 25 మైనస్ 36/2 అంటేనమ్మా 18. 25లో 18 పోతే ఎంతండి? 25లో మైనస్ 18 పోతే 7 వచ్చింది. అంటే 2√7. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి అమ్మా. రాకపోతే నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. సర్కిల్ ఇచ్చాను, ఇదిగో లైన్ ఇచ్చాను. సర్కిల్ ఏమో x² + y² = r². ఇదేమో ఇలా ఇచ్చాం. చేద్దాం లేకపోతే చేస్తా చూడండి. సొల్యూషన్ గివెన్ సర్కిల్ అని రాయండి. గివెన్ సర్కిల్ x² + y² = a². దీన్ని దేంతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. చూడంగానే చెప్పేసి సెంటర్ ఎంత? జీ లేదు, ఎఫ్ లేదు కదా, కాబట్టి 0 0. రేడియస్ ఎంత? ఏ. రేడియస్ ఏ. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఏముంటుంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ లైన్ ఏదన్నా ఇస్తే అది రాయండి. లైన్ ఎంత ఇచ్చాడు? x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా. ఇటు పక్క అది ఇచ్చి రాసుకోవాలి లైన్ ఎప్పుడు కూడా. = అవతల 0 ఉండేటట్టు చూసుకోవాలి లైన్లో. ఈ జాగ్రత్త తీసుకోవాలి. x బదులు 0 పెట్టేసేయండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అంతే కదా, x బదులు 0 పెట్టాలి. ఇంటూ కాస్ ఆల్ఫా మోడ్లెస్ పెట్టండి. y బదులు 0 ఎందుకంటే సెంటర్ దగ్గర నుంచి కాబట్టి. సైన్ ఆల్ఫా మైనస్ పి బై రూట్ ఆఫ్ ఏ అంటే ఎంత? కాస్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా = ఇది ఎంత వస్తుంది? ఇవన్నీ జీరోలు అయిపోయినాయి. మోడ్లెస్ మైనస్ పి బై రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత వచ్చింది? 1గా 10th క్లాస్లో నుంచి అదే 1. సో ఇది మోడ్ పి అనే పెట్టాలి అంతే తప్పించి పి అని రాయకూడదు. మోడ్ పి అని పెట్టాలి. లెంత్ చిన్న ప్రాబ్లమే ఇది. లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్ = 2 ఇంటూ రూట్ ఆఫ్ r² మైనస్ d². దట్ = 2 ఇంటూ రూట్ ఆఫ్ రేడియస్ ఎంత వచ్చిందండి? a². d² అంటే మోడ్ పిని స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? p². ఇది ఆన్సర్. జస్ట్ 4 స్టెప్పులతోటి కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే రైట్ అమ్మా. ఈ ప్రాబ్లమ్స్ వరకు షేర్ చేస్తాను. ఇవి ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఓకే, నేను ఇంకా స్టాప్ చేస్తున్నాను. మీరు కూడా స్టాప్ చేయండి. సాయి, పవనో సార్ స్టాప్ చేయమ్మా. ఈ వీడియో షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేసుకుంటాను. ఓకేనా?